కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేసిన శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయం వద్ద జ్వాలాతోరణం కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేస్తున్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయం వద్ద జ్వాలాతోరణం కార్యక్రమాన్ని కన్నుల పండుగగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ సారథ్యంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాల పల్లకీలో ఉంచి మేళతాళాలు భారీ ఎత్తున బాణసంచా కాలుస్తూ శోభాయాత్ర జరిపించారు. భారీ బాణసంచా కాలుస్తూ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ సాగిన ఊరేగింపు అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఆలయం వద్ద ప్రారంభమైన శోభాయాత్ర పద్మప్రియ సెంటర్, కోకిలా సెంటర్, బృందావన్ వీధి మీదుగా తిరిగి ఆలయం వద్దకు చేరుకుంది. అనంతరం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన జ్వాలా తోరణంను స్వామివారి పల్లకీని ఊరేగిస్తున్న ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ వెలిగించారు. అశేషంగా తరలివచ్చిన భక్తులు స్వామివారి ప్రసాదం కోసం పోటీ పడ్డారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ కేళంగి వెంకట శివప్రసాద్, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు అన్ని ఏర్పాట్లు చేశారు. దాతల సహకారంతో స్వాములు భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ కేళంగి వెంకట శివప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ శివప్రసాద్ మాట్లాడుతూ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు సూచనల మేరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు దేవు జయలక్ష్మి, తెలగాణి వాణి, సునీత, ఉమామహేశ్వరరావు, కొమ్మన సత్యనారాయణ, పెన్నమరెడ్డి బుజ్జి, తోటా కుమార్, పేపకాయల శ్రీనివాస్, అరికెల శివాజీ, జువ్వల ప్రకాష్, వెలమనాయుడు, ముమ్మిడి త్రిమూర్తులు, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. దీపోత్సవం బ్రహ్మాండంగా జ్వాలాతోరణంతో మొదలుపెట్టడం జరిగింది. భక్తులు సాయంత్రం 5:30 నుంచి కూడా ఇక్కడ దీపాలు వెలిగించుకుని ఈ జ్వాలాతోరణ కార్యక్రమం చాలా ఘనంగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మాకు సపోర్ట్ చేసిన వ్యక్తులు మన కాకినాడ సిటీ శ్రీ వనమాడి వెంకటేశ్వరరావు, ఆయన యొక్క ఆధ్వర్యంలో, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అందరూ సభ్యులు కూడా ఉత్సవ కమిటీ అందరూ కూడా మొత్తం కమిటీలన్నీ ఏర్పాటు చేసి మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈవో గారు కూడా కమిటీలకు సహకరించి మొత్తం ఉత్సవ కమిటీ అందరూ కూడా మేమంతా కూడా కాకినాడ సిటీ వనమాడి వెంకటేశ్వర కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యంగా నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా సహకరించారు. ఈ జ్వాలాతోరణ కార్యక్రమం ఈ స్వామివారిని ఇక్కడి నుంచి ఊరేగింపుగా మొత్తం అంతా స్వామివారిని పలకలో ఊరేగించడం జరిగింది. ఆ ఊరేగింపులో వేలాది మంది భక్తులు వచ్చి పాల్గొని ఈ స్వామివారి యొక్క సన్నిధిలో తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది. దాన్ని పురస్కరించుకుని రోజు కూడా ఇక్కడ ప్రతినిత్యం నెలంతా కూడా స్వాములకి, అయ్యప్పలకి, భవానీ మాల ధరించిన భక్తులందరూ కూడా ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది. ఈరోజు అన్నప్రసాదం ఇచ్చిన దాత శ్రీ చిక్కాల చౌదరి గారు, తాతాజీ గారు, ఆయనకు కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నాం.